అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి అంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ, మన ఫ్యామిలీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సో తప్పకుండా మీరు ఈ పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పువ్వులు పాడవకుండా ఉండాలంటే ముందుగా పువ్వులన్నిటిని కూడా మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. దానివల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి, పాడవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏ పువ్వులైనా సరే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టుకున్న తర్వాత పువ్వులన్నీ ఈ విధంగా పేర్చుకొని ఇలాగా పేపర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలండి. ఇలా పేపర్ వేయడం వల్ల మనకి తేమని న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి పువ్వులు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పువ్వులు అనేవి పాడవకుండా అలానే ఉంటాయండి. మినిమం ఒక 10 days వరకు అయితే చక్కగా మనకి పువ్వులు అనేవి పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఎప్పుడు పువ్వులు తెచ్చుకున్నా కూడా ఇలానే స్టోర్ చేసుకుంటానండి, చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. నా దగ్గర ఇప్పుడు గులాబీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక లేయర్గా పేపర్ పెట్టేసుకొని వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్గా పువ్వులు పెట్టేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా పేపర్ని వేసేసుకొని ఈ విధంగా పేపర్ ముక్కలు అనేవి ఆ పువ్వుల పైన వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకి పువ్వులు అనేవి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు పువ్వులు అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. టిప్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక పేపర్ని అయితే పైన పెట్టేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతాయి. మన లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అని చెప్పుకోవచ్చండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మన ఎక్కువగా ఇప్పుడు ఈ శీతాకాలం కదండి, ఈ శీతాకాలంలో ఎక్కువగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా దగ్గు జలుబుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా తమలపాకు అయితే నేను గార్డెన్లో పెంచుకుంటానని చెప్పాను కదండి, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. ఇలా మనకైతే ఒక ప్లాంట్ అయితే ఒక వేరే పెట్టానండి, చూడండి చక్కగా అయితే పాగుతుంది. ఒక ఆకుని తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి, 1 స్పూన్ తేనె వేసేసుకొని దీంట్లో 2 లవంగాలు కూడా వేసేసుకొని ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి నైట్ పడుకునే ముందు మనం బొగ్గను పెట్టేసుకుని చప్పరిస్తూ ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా వచ్చినటువంటి జలుబు కానీ దగ్గు కానీ అంతా కూడా థ్రోట్ పెయిన్ కూడా అంతా కూడా చక్కగా క్రమేణా మనకి తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. థ్రోట్ పెయిన్ కూడా తగ్గుతుంది, జలుబు దగ్గు కూడా తగ్గిపోతుంది. తమలపాకు అలానే దీనిలో లవంగాలు ఒక 2 తీసుకొని వేసుకోవాలండి. అలానే తేనె కొంచెం, ఈ 3 వేసేసుకొని ఆకుని ఫోల్డింగ్ చేసేసి బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ని చప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి, ఆ ఘాట్ అనేది మనకి గొంతులోకి వెళ్ళిపోయి దగ్గు అనేది ఎంత ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు అయినా కూడా చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ఆకులో తేనె కూడా వేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి నైట్ పడుకునే ముందు ఈ విధంగా చప్పరిస్తూ ఉంటే చక్కగా మనకి థ్రోట్ పెయిన్ కానీ జలుబు కానీ దగ్గు కానీ తగ్గిపోతుందండి. చిన్నపిల్లలు అనుకోండి, ఒక్క లవంగాయి చిన్నది వేసుకొని
కొంచెం జీలకర్ర అలానే కొంచెం తేనె ఈ 3 వేసేసుకొని జీలకర్ర లేకపోతే కొంచెం వామ్ అయినా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఈ 3 కలిపేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మొగ్గును పెట్టి చప్పరిస్తూ ఉంటే మనకి దగ్గు కానీ జలుబు కానీ త్రోట్ పెయిన్ కానీ చక్కగా తగ్గిపోతుందండి. ఇలా 3 days చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి శీతాకాలంలో కిచెన్లోకి ఎక్కువగా చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అనేవి వచ్చేస్తూనే ఉంటాయి. సో మనకి చిన్న దోమలుగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు దానిపైన కూడా చిన్న చిన్న దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అందులో మనం ఏమైనా ఫ్రూట్స్ పైన వాళ్ళనే అనుకోండి, చూడటానికి మనకు అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, ఫ్రూట్స్ కూడా తినాలనిపించదు కదా. అలా మనం ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక ప్లాస్టిక్ ఇలాంటిది జాలిగిని తీసుకొని దానిలో నేనైతే రేగ్గాయలు వేసి చూపిస్తున్నానండి, మీకు ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇలా పెట్టుకోవచ్చు. సో కవర్ని తీసుకొని దానిలో ఇలాగా ప్లాస్టిక్ బాస్కెట్ని పెట్టేసి ఒక గాజుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఆ కవర్ని రివర్స్లో ఈ విధంగా తిప్పుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఫ్రూట్స్ అనేది తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి చిన్న చిన్న దోమలు అనేవి లోపలికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. ముందుగా కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని కవర్లో ప్లాస్టిక్ బాస్కెట్ పెట్టేసుకొని రివర్స్లో ఈ విధంగా మనం గాజు వేసేసుకొని రివర్స్లో కవర్ని ఈ విధంగా తిప్పేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని దీనిలో మనం ఈ విధంగా రేగ్గాయలు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి ఈలుగా ఉంటుంది. మనకి చిన్న చిన్న దోమలు లాంటివి ఈగలు లాంటివి వాలకుండా ఉంటాయి. ఇంకా సో ఈ హోల్ కూడా మనం ఏదైనా దానిలో వెళ్లకుండా ఏదైనా కవర్ చేసుకోవచ్చు. సో తీసుకోవటానికి మంచి ఈలుగా ఉంటుందండి. సో ఈ విధంగా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఈ విధంగా కిచెన్లో దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఫ్రూట్స్ మీద వాలకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అని రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా మనం ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఎవరు గుమ్మం ముందు వాళ్ళు చక్కగా నీట్గా మనకి అందంగా ఉండాలని ఆడవాళ్ళం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం కదా. మనం ముగ్గు అయితే అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము. చాలామందికి ముగ్గులు వేయటం రాదు కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వేసేసుకోవచ్చండి. ఎవరు రాని వాళ్ళు కూడా చక్కగా ఈజీగా ఒక జాలిగినితో ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. ముందుగా నేను మామూలుగా మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నానండి. ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకున్నాను, దానిలో ఈ విధంగా టీ స్టైనర్ ఉంటుంది కదా, టీ స్టైనర్లో పసుపు వేసేసాను. ముందు ఇలా జల్లించేసాను చూడండి, చక్కగా ఒక కలర్ అంతా మనకి ఈ విధంగా పడుతుంది కదా. ఇంకా జాలిగిని తీసుకొని జాలిగినిలో ఈ విధంగా మనం ముగ్గు పిండి వేసేసి ఈ విధంగా మనం చక్కగా ఒక మోడల్ లాగా చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్గా ఈ విధంగా చక్కగా మనం రంగులైతే వేసుకోవటానికి దిద్దుకోవటానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా రాని వాళ్ళు కూడా ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా అయితే వేసేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీకు ఎలా కావాలంటే అలాగా కలర్స్ అయినా దిద్దుకోవచ్చు. టీ స్టైనర్ పెట్టి అలానే ఇలా జాలిగిని పెట్టి మీకు చక్కగా రాని వాళ్ళు కూడా ముగ్గులు రాని వాళ్ళు కూడా ఇలా డిజైన్స్ వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంకా ఈ జాలి గిన్నెతో ఈ విధంగా డిజైన్స్ వేసుకొని మధ్యలో ఏదైనా మీకు నచ్చిన కలర్ దిద్దేసుకొని చుట్టూరు కూడా ఏదైనా డిజైన్ వేసేసుకుంటే మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా గుమ్మం మీద వేసేస్తే ఇంకా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.